ఏదైనా ఒక సంతోషం వస్తుంది, ఇంకా రేపు నాకు సంతోషం ఉందని ఇవాళ నుంచి ఆనందిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళంత వెర్రి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే రేపు అయిపోతుంది, రేపు సాయంత్రం అయిపోతుంది, మళ్ళీ ఎల్లుండి అవుతుంది కదా. మరి ఎల్లుండి ఏం చేస్తావు? నిన్న బాగా జరిగాయి దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటావా? ఏమండి, ఎదురు చూట్టాలు, జ్ఞాపకం చేసుకోవటాలు, దీంతో జీవితం అంతా గడిచిపోతుంది. వాస్తవంలో బ్రతికే పరిస్థితులు లేవు, ఏదైనా గతించిపోతుంది. ప్రసంగి గ్రంథం చదవండి, ఆత్మీయంగా ఎదుగుతారు. ప్రసంగి గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అంటే ప్రియులారా, మీలో ఉన్నటువంటి లోకాన్ని చంపే గ్రంథం అది. ఏమండి, లోకాన్ని చంపేసే గ్రంథం అది. ఏది సత్యమో మీకు తెలిసిపోతుంది, మన బ్రతుకు ఎలా ఉండాలో తెలిసిపోతుంది ప్రసంగి గ్రంథం. చాలా మంది అంటారు దాన్ని అర్థం చేసుకోలేక, అదంతా వేదాంతం అండి, ఏందో ఫిలాసఫీ కాదు ప్రియులారా. అది యథార్థం, అది సత్యం. అది చదివితేనే నువ్వు ఆత్మ సంబంధిగా ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది.